గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందని నిన్న రేషన్ షాప్ల దగ్గరికి వెళ్ళాను. అబ్బబ్బా, చంద్రబాబును మామూలుగా పొగడ్డం లేదు, ఓ రేంజ్లో పొగుడుతున్నారు. సుప్రభాతాలే, ఎవరిని కదిలించినా సరే నోటిలో నుంచి అమ్మనా బూతులు వస్తున్నాయి తప్ప ఒక్క మంచి మాట వస్తే ఒట్టు. పొరపాటున ఆ బూతులు గాని ఎవరైనా విన్నారంటే మాత్రం ఇంకా అన్నం కూడా తినలేరబ్బా, అంత నీచంగా మాట్లాడుకుంటున్నారు. వాలంటీర్లను తీసినప్పుడు గాని, ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే వాళ్ళని తీసినప్పుడు గాని వచ్చిన వ్యతిరేకత కన్నా 1,00,000 రెట్లు వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే 1,50,00,000 కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడి బియ్యం కోసం రాత్రనక పగలనక క్యూ లైన్లో నుంచని అష్ట కష్టాలు పడుతున్నారు. జగన్ ఉన్నప్పుడే బాగుండేదయ్యా, ఇంటి దగ్గరికే వచ్చి రేషన్ బండితో పాటు బియ్యాన్ని కూడా పంపించేవాడు. ఇప్పుడు ఆ తెలుగుదేశం కార్యకర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చేతులు కట్టుకుని లైన్లో నుంచని ఆ లైన్ మన దగ్గరికి వస్తుందో రాదో తెలియక దిగులు పడుతూ తీరా వచ్చిందనుకుంటే అప్పుడే సర్వర్ పని చేయకుండా ఆగిపోవడం, ఇటువంటి వాటన్నిటితో ప్రజలందరూ చాలా విసిగెత్తిపోయి ఉన్నారు. దేశంలో ఏ ఒక్కడూ చేయలేనటువంటి పని జగన్ ఒక్కడే చేశాడు. ఇంటి దగ్గరికి రేషన్ బండిని పంపించి మరి బియ్యాన్ని అందించి రాష్ట్రాన్ని 100 ఏళ్ల ముందుకు తీసుకొస్తే ఈ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 100 ఏళ్ల వెనక్కి తీసుకొచ్చాడు. ఇంటికి వస్తున్న రేషన్ బండిని రాకుండా చేసి 20,000 మంది ఉద్యోగస్తులను రోడ్డున పడేసి 1,50,00,000 కుటుంబాలను రేషన్ బియ్యం కోసం వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తల కాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ళ ముందు చేతులు కట్టుకునేలా చేసి 1,50,00,000 కుటుంబాల ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని రోడ్డున పడేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మౌనంగా ఉంటారా, లేక దేనితోనైనా కొడతారా? ఆల్రెడీ రేషన్ బియ్యం ఇంటికే పంపిస్తుంటే నీకు చేతనైతే మరింతగా దాన్ని మెరుగుపరచాల్సింది పోయి ఆల్రెడీ బ్రహ్మాండంగా పనిచేస్తున్న రేషన్ వ్యవస్థనే పూర్తిగా తొలగిస్తే రేషన్ వ్యవస్థలో పనిచేస్తున్న 20,000 మంది కుటుంబాలు ఏం కావాలి బాబు? 1,50,00,000 కుటుంబాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ తెలుగుదేశం కార్యకర్తల కాళ్ల దగ్గర తమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాలా? ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది, ఉవ్వెత్తున ఎగసి పడుతుంది, మీ తెలుగుదేశం కంచుకోటలను బద్దలు కొడుతుంది, మిమ్మల్ని బూడిద చేస్తుంది.